నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, వెల్కమ్ టు కేరళ. ఊగుతుంది బోర్డు. అప్పట్లో టెంపుల్ వ్యూ ఇది. ఏంది ఇల్లు ఉండి ఎర్రంగా ఉండి ఏంది అనుకోపోకండి, ఆయుర్వేదిక్ పానీ. ఈ కాయలు కానీ తింటే ఇంకా చేతి నిండా పడతాయి అంట. 15 నిమిషాలు చచ్చిపోతారంట కాయలు తింటానా. వేడి వేడి కేరళ చాయ్. గుడి చుట్టూ పెంకుటిల్లే ఉన్నాయి. మేము అమెజాన్ అడవిలోకి వచ్చేసాము. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. దీని లోపల పాములు ఉన్నాయంట. అనకొండలు పడకొండలు బయటకు వస్తాయేమో. కేరళ బ్యాంక్ ఉంది చూడండి, మా ట్రెడిషనల్ లుక్. సో ఈ నుంచి మీకు విజువల్ బాగా కనపడుతుంది. పైన గోపురం ఉంది కదా, ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం అన్నట్టే ఉంది. ఎంత విశాలమైన రోడ్లు ఉన్నాయి కేరళలో. చూడడానికి అయితే బేభత్సంగా ఉంది. మనకంటే స్పీడ్ గా పడవపోతుంది ఒకటి. అనకొండ పాములు అట్లాంటివి ఉంటే చూద్దాం. మామిడికాయలు మావా, అన్ని కొబ్బరి చెట్లే మావా. నీ పాసుగలు ఏంది ఇంత పొడుగుండా? ఎవరు వీళ్ళు మునుగుతున్నారా? మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్. సో మనం ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం. కింగ్ ఫిషర్ బర్డ్ చూడండి. అసలు ఈ టెంకాయలు కోసుకోవచ్చా? కళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కళ్ళు కూడా అండి. ఈ కాలువలో అయితే ఇక్కడ బోట్లతో పాటు మనకు రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ముందుండేది సముద్రం నీళ్లు, నది నీళ్లు రెండు జాయింట్ అవుతున్నాయి. ఈ కాటేజ్లు ఉన్నాయంట. ఇది ఐలాండ్ కి సంబంధించిన కాటేజ్ అంట. ఈ బోట్ లో టెంకాయలు అన్ని పెట్టుకుని అమ్ముతా ఉన్నారు. కుర్కురే ప్యాకెట్లు. చూసింది కేరళ బార్డర్, ముందు వచ్చేది తమిళనాడు బార్డర్. అదంతా లవ్ మహేంద్ర రిజర్ట్. అనంత మార్తాండ వర్మ కనాల్ ఫారెస్ట్ లోకి అయితే మనం ఎంటర్ అయిపోయినాం. అసలు స్టాచ్యూ చూడటానికి మాత్రం భలే ఉంది. అసలు విజువల్ గా చూసుకొని పోద్ది. బీచ్ ఎప్పుడెప్పుడు ముంచుతామా అన్నట్టు అంత కోపంతో పరుగులు ఇస్తుంది. కేరళలో అద్భుతమైన టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ దర్శించుకోవడానికి మేము ఈ ట్రెడిషనల్ డ్రెస్సులు అయితే రెడీ అయ్యి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి కంటే ముందు మనం అయితే టిఫిన్ చేయడానికి మన వాళ్ళందరూ టిఫిన్ షాప్కి అయితే పోతున్నారు. హోటల్ లోపల అంబియన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎర్రంగా ఉండి ఏంది అనుకోపోకండి, ఆయుర్వేదిక్ పానీ. ఎట్టుండి రమహి? వేడిగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. టేస్ట్ ఏం లేదు, మామూలుగానే ఉన్నాయి. మా ఎట్టుండి టేస్ట్? వేర్ల స్మెల్ మన నార్మల్ వాటర్కి ఈ వాటర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయుర్వేదిక్ మూలికలు అంటే చెట్ల నుంచి వేర్లు, ఆకులు వాటన్నిటితో తయారు చేసిన ప్యూర్ వాటర్. మన ఐటమ్స్ అయితే చేస్తాం. సో మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే దోశ, వడ, దాంట్లోకి కొబ్బరి చట్నీ, సాంబార్, కొబ్బరి చట్నీతో వడ. అప్పట్లో టెంపుల్ వ్యూ ఇది. అదొక డయాగ్రామ్ లాగా ఆర్ట్ వేసి హోటల్ అయితే పెట్టున్నారు. చూడండి ఎంత బాగుంది. టిఫిన్ అయిపోయిన తర్వాత ఛాయ్ వచ్చింది. వేడి వేడి కేరళ ఛాయ్ బాగుంది. టిఫిన్కి టీకి కలిసి మా ఆయన బిల్లు 580 రూపీస్, 6 మెంబర్స్. టిఫిన్ చేసేసి దర్శనకి అయితే స్టార్ట్ అయినాం. ఇది ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. టెంపుల్ చుట్టూ మొత్తం పెంకుటిలతోటే చాలా బాగుంది. ఈ పక్క గోపురం. కేరళ బ్యాంక్ చూడండి, ఇదే మెయిన్ బ్రాంచ్ లా ఉంది. చూడండి ఎంత పెద్దగుందో కేరళ బ్యాంక్. సో ఇదంతా కోనేరు. ఈ కోనేరు పైన ఒక టెంకాయ చెట్ల మధ్యలో కనపడుతుంది కదా, అది టెంపుల్. చుట్టూ పెంకుటిల్లు తప్ప ఏం లేవు. గుడి చుట్టూ పెంకుటిల్లే ఉన్నాయి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ అక్కడి నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్. ఆడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే పొంగలు పెడతారంట అందరూ. ఇప్పుడైతే పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లాగే 4 కిలోమీటర్ల దూరంలో భగవతి అమ్మగారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. లోపల విజువల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి మా ట్రెడిషనల్ లుక్. సో మేము తిరిగిన ఇప్పుడు 3-4 టెంపుల్ తిరిగినాం, కానీ ఇంత లుక్, ఇంత డిసిప్లైన్డ్గా ఉండే టెంపుల్ ఇదే. మనకు దూరం కనపడేది గోపురం. ఇది ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్, రిచెస్ట్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్. సో 2011లో ఇక్కడ నాకు అంటే అన్ని దొరికినాయి, లంకి బిందులు అన్ని దొరికినాయి. గదులు అన్ని ఓపెన్ చేసి దాంట్లో తీసుకున్నారు కాబట్టి అది జరిగింది. నాకు తెలిసి నేను చాలా గుళ్ళు తిరిగాను, కానీ ఈ గుడి ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. సో నేను తమిళనాడులో మోస్ట్లీ అన్ని గుళ్ళు తిరిగాను, కానీ ఈ గుడి చాలా స్పెషల్ నాకు. చాలా స్పెషల్ లోపల అదే ఇంత ట్రెడిషనల్ వచ్చి మన ఇండియాలోనే ఎక్కడ లేదు. ఇది ప్రసాదం. ఇది ప్రసాదం. సో ఇది ప్రసాదం. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ప్రసాదం ఎలా అయితే ప్యాక్ చేస్తారో, సో ఇట్లా పద్మనాభ స్వామి టెంపుల్ ప్రసాదం కూడా ఉంది. సో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అన్న నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? టెంపుల్ లైఫ్లో ఒకసారన్నా చూడదగ్గవలసిన టెంపుల్. మెయింటెనెన్స్ కానీ
స్టాఫ్ కానీ అంతా వర్కింగ్ బాగుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ చూడలేదు ఇంత సంప్రదాయంగా. ఎక్కువ కేరళలో ఉన్న సంప్రదాయం టెంపుల్లో చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి సంప్రదాయం అనేది టెంపుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ స్వామి టెంపుల్ దర్శించుకున్నాం కదా, ఒక ట్రెడిషనల్ లుక్ లో మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మన హిందూ టెంపుల్లో ప్రతి టెంపుల్లో ఇలానే ఉండాలని అనుకుంటున్నాము. ఇట్లా ఉంటే బాగుంటుంది. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోకుండా చాలా సంప్రదాయంగా లేడీస్ కానీ చిన్నపిల్లలు ఎవరైనా సరే ఎవ్రీథింగ్ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ప్రతి టెంపుల్లో కూడా ఇలానే ఉండాలనుకుంటున్నాము. మనం కూడా పోవాలని టెంపుల్ పోవడంలో ఎట్లాంటి డ్రెస్సులు వేసుకునే బదులు ఇట్లాంటి మామూలు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. కానీ చాలా బాగుంటుంది టెంపుల్ మటుకు. మొత్తానికి పద్మనాభ స్వామి టెంపుల్ కేరళకు వచ్చి మనం విజిట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ముందు కేరళలో ఉండే అంటే ఏమేం ఐస్లాండ్స్ చాలా ఉన్నాయంట. సో అవన్నీ కూడా తిరుగుదాం. ప్రస్తుతానికైతే టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో టెంపుల్కి ఆపోజిట్లో కేరళ బ్యాంక్ ఉంది. కేరళ బ్యాంక్ చూడొచ్చు ఎంత బాగుందో. ఇదంతా కేరళ బ్యాంకు. దాని ఆపోజిట్లోనే కోనేరు ఉంది. కోనేరు అంటే చాలా పెద్ద కోనేరు. కోనేరు పక్కకే టెంపుల్ ఎంట్రన్స్. అది టెంపుల్ ఎంట్రన్స్ అంతా చూడండి. టెంపుల్ ఎంత నీట్గా ఉందో అదంతా ఎంట్రన్స్. సో ఇది వరల్డ్లో రిచెస్ట్ టెంపుల్, అంటే వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్. చూడండి చుట్టూ పెంకిటిల్లే ఉన్నాయి. విజువల్ చూడండి ఎంత బాగుందో. సో ట్రెడిషనల్ లుక్ కూడా అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కూడా ట్రెడిషనల్ లుక్లోనే ఉంటున్నారు. సో ఈ నుంచి మీకు విజువల్ బాగా కనపడుతుంది. పైన గోపురం ఉంది కదా, సో 4 గోపురాలు ఉన్నాయి. చాలా పవిత్రమైన టెంపుల్, చాలా శుద్ధ నిధితో పోవాల్సిన టెంపుల్. ప్రతి ఒక్కరూ చాలా శుద్ధంగా పోతున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన. చాలా అంటే చాలా బాగుంది. కేరళలో గుడి దగ్గర మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. రూమ్ వచ్చేసి 1500 పడింది 6 మెంబర్స్కి. ఇప్పుడు మనం టెంపుల్ నుంచి తెచ్చుకున్న ప్రసాదం అయితే టేస్ట్ చేద్దాం. ఏంద్రా ఎట్లుంది? అయ్యప్ప స్వామి ప్రసాదం ఉన్నట్టు ఉంది కదా. కమలాకర్ ఎలా ఉంది బ్రో? హౌ ఇస్ ఇట్? ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం అన్నట్టే ఉంది. బాగుంది. శబరిమల ప్రసాదం లాగే ఉంది. కాకపోతే దానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. ఈ టెంపుల్ కి దగ్గరలో ఒక 6 ప్లేసులు చూడాల్సిన ప్లేసులు ఉన్నాయంట. ఆ ప్లేసులు చూడడానికి మేము అందరం ఆటోలో వస్తే స్టార్ట్ అయిపోయినాం. ఐస్లాండ్, శివ స్టాచ్యూ, ఇంకా చాలా ఉన్నాయంట. అవన్నీ చూద్దాం. చూడండి కేరళ అసలు ఆ లొకేషన్ ఆ చెట్లు చూడండి ఎట్లుండే బేభత్సంగా ఉండే. అన్ని టెంకాయ చెట్ల మధ్యలో ఇల్లులు చూడండి. రోడ్డు ఎంత విశాలమైన రోడ్లు ఉండేవి కేరళలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇప్పుడు మనం ఫుడ్ తిన్నా కూడా బడ్జెట్లోనే ఉంది. ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ కూడా బడ్జెట్లోనే ఉంది. మరీ అంత ఎక్స్పెన్సివ్గా అయితే లేవు. సో కేరళలో ప్లేస్లు అయితే చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే చూపించే ప్లేస్లు అన్నీ చూపిస్తారంట. బట్ కాకపోతే 2500 అంట ఒక పర్ హెడ్. సో లోపల ఏమేమి ఉండే, అసలు ఎంత రియలిస్టిక్గా ఉండేయా లేవనేది ముందు చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 బోట్లు అయితే తీసుకోమని చెప్పారు. ఎక్కేసిన బోట్లో మేము ముగ్గురం ఒక బోటు, వాళ్ళ ముగ్గురు అయితే ఒక దాంట్లో ఉన్నారు. అందరం కలిసి 12,000 కట్టాం. సో 12,000 వర్తబుల్. ఇక్కడ ఏమేమి విజువల్స్ ఉన్నాయో చూద్దాం. చూడడానికి అయితే బేభత్సంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ముందు చూడండి మధ్యలో నీళ్లు పోతున్నాయి, పడవలో పోతున్నాం, చుట్టూ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు వ్యూ భలే ఉంటుంది. లైఫ్ లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఊగుతుంది బోటు. రా మనకంటే స్పీడ్ గా పడబోతుంది ఒకటి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా అంట. ఇటు పోవాలి ఇప్పుడు. ఓకే, మనం ఈ గుందుల సందుల నుంచి ఈ ఫారెస్ట్ ఏరియాలో అనకొండ పాములు అట్లాంటివి ఉంటే చూద్దాం. ఇదంతా ఫారెస్ట్ లో పోతున్నావా? మామిడికాయలు మావా? మామిడికాయలు కాదు అడవికాయలు. ఏంటి మామిడికాయలు ఉన్నట్టే ఉండయా? అన్ని కొబ్బరి చెట్లే మావా. ఓ నీ పాసుగలు ఏంది ఇంత పొడుగు ఉండయా కొబ్బరి చెట్ల? కొబ్బరికాయలు ఇక్కడ 10 రూపాయలు ఉంటాయమ్మా. అడుగు కొబ్బరికాయలు ఎంత? ఎంత? 50 రూపాయలా? కేరళ కూడా 50 రూపాయలా టెంకాయ? ఇన్ని టెంకాయ చెట్లు పెట్టుకుని 50 రూపాయలకి అమ్ముతుర్రా?
నీళ్ళు చాలా తక్కువ అంటే వర్షాలు తగ్గినాయి కదా, వర్షాలు పెడితే ఫుల్గా వస్తాయి, హైట్లో వస్తాయి. ఓకే, వర్షాలు పెడితే హైట్ లో ఉంటాయి. మనం ఈ షటల్ మధ్య నుంచి నల్లగా ఉంటుంది, హైట్ వచ్చినప్పుడు మనకి తగులుతాయి. మామూలుగా మన చేతులు తగిలినప్పుడు ఉంటుంది. ఓకే ఓకే. ఏంది ఇల్లు ఉండి ఇక్కడ మసీదా? ఆవేంది దారుణం ఆవుతోడు ఈ ఆవుతోడా ఏంది ఇక్కడ ఉన్నావు? ఇది మసీదా? మసీద్ పేరు ఉవార్ మసీదా? ఉవా మసీద్. ఎవరు వీళ్ళు మునుగుతున్నారా? మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్. సో మనం ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఏమైనా స్పెషల్ ఏంది దీంట్లో? స్పెషల్ అన్నా ఏంటంట? ఓకే, అనకొండ ఫిలిం షూటింగ్ ఏరియానా? ఇక్కడైతే బాగుంటుంది సినిమా షూటింగ్ చేసుకోవడానికి కదా, బాగుంది. కానీ వాటర్ వేరే విధంగా ఉండదు ఇక్కడ. ఇదంతా ఫారెస్ట్ చూడు, ఫారెస్ట్ చూడు ఎట్టుందో. ఈ కాయలు తింటే చేతి నిండా పడతాయి, పాయిజన్ అయ్యా. ఓకే ఓకే, యాపిల్ కాయలు లాకుండా అయ్యి కానీ కోసుకొని తింటే ఇంకా పాయిజన్ అంట, ఇంక చేతి నిండా ఇంక ఇంటికి కూడా పోయేది లేక. ఇదిగో ఇదిగో పెట్ట 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 చూడండి, పెట్ట. అదిగో కింగ్ ఫిషర్ బర్డ్, కింగ్ ఫిషర్ బర్డ్. చూడండి 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 చూడండి, స్లో 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 స్లో. దీని దగదగదగా మెరుస్తుంది అదా కింగ్ ఫిషర్ బర్డ్ 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 బర్డ్. కింగ్ ఫిషర్ బర్డ్ చూడండి అసలు భలే వస్తుంది బ్రో. కరెక్ట్గా మధ్యాహ్నం టైం ఇంకొచ్చాము, 6 గంటల దాకా ఉండొచ్చాము మామ. 6 దాకా ఉండొచ్చు. ఏడవరు మళ్ళీ ఏడవరు స్నానం చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు ఈ నీళ్ళల్లో స్నానం చేస్తున్నారు. టోపిల్ అసలు అసలు చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ మిరియాలు ఇయ్యా, ఈ మిరియాలా? ఓకే, ఈ అడవిలో మనకి ఇష్టం వచ్చిన ఫోటోగ్రఫీలు అన్ని తీసుకోవచ్చు అంట. 2 ఫోటోలు దిగుదాం పోయా. మేము అమెజాన్ అడవిలోకి వచ్చేసాము. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. దీని లోపల పాములు ఉన్నాయంట స్వామి. అనకొండలు బుడకొండలు బయటకు వస్తాయేమో. ఏం మహి, అనకొండలు బయటకు వస్తే పరిస్థితి ఏంది? ఏముంది, శాఖర్ వచ్చి కాపాడుతున్నాడు, నాకు నమ్మకం ఉంది. శాఖరు వాడు అసలు బండే దిగల కదుడా. ఏది టెంకాయ చెట్టుగా టెంకాయలు ఉన్నాయి కదరా, పైకి కోసుకొచ్చాడు. ఈ టెంకాయలు కోసుకోవచ్చా? 50 రూపాయలు ఒక టెంకాయ. దూరంగా మధ్యలో నీళ్లు. ఆ కేరళ సినిమాల్లో చూపించేలాగా లేదు కదా ఇదా, ఇంత అడవిలో. అవునా? ఓకే. అనకొండ సర్కిల్ అది సినిమా షూటింగ్ తీసేసి దాని మధ్యలో పామును పెడతారు. అదంతా నిజంగా పాము ఎడిటింగ్ చేసుకుని వస్తా ఉంటారు. ఓకే ఓకే ఓకే. పాము జిగ్ 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 కరుసుద్ది అయింది అది. నీళ్ళ పాము లాగుంది లేదు. బ్రిటిష్ వాళ్ళు కట్టించిన స్టోన్ హౌస్. సో దాంట్లోకి మనం పోవడానికి ఎంట్రీ లేదు. ఓకే ఓకే. కళ్ళు 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 గూడం అదే, కళ్ళు గూడం. బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కళ్ళు గూడం అంట. ఈ బుడదలు వేస్తుంది చూడు, చూడు బుడద ఎట్లా వేస్తుంది. ఏదైనా నాయన ఆ బుడద చూడు మా ఎట్లా వేస్తుందా. ఈ కాలువలో అయితే ఇక్కడ బోట్లతో పాటు మనకు రెస్టారెంట్ కూడా ఉంది. సో మనం అడిగి ఆర్డర్ చెప్తే మనకు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫుడ్ ఇస్తారంట తినడానికి. ఈ రెస్టారెంట్ పైనుంచి వ్యూ చూడండి, సముద్రం మార్గం ఎంత బాగా కనపడుతుందో. సముద్రం, ఈ వాగు మధ్యలో ఇసుక. ఆ సముద్రం వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అవడం వల్ల మనల్ని అక్కడ పోనీయట్లేదంట. రిసార్ట్ ఆ దూరం కనబడేది రిసార్ట్ అంట.
బారు రెస్టారెంట్ అన్ని ఉన్నాయంట దాంట్లో. విచిత్రంగా ఉంది, పడవ బాగుంది. అక్కడ ముందుండేది సముద్రం నీళ్లు నది నీళ్లు రెండు జాయింట్ అవుతున్నాయి. సో అది ప్లేస్ ఇది చూడండి, సముద్రం నీళ్లు నది నీళ్లు రెండు జాయింట్ అయ్యి దీంట్లోకి వస్తున్నాయి. ఎలిఫెంట్ స్టాచ్యూ సముద్రానికి వాగుకి మధ్యలో ఉండే వాటర్ మొత్తం జాయింట్ చేస్తుంది అంట ఎలిఫెంట్ స్టాచ్యూ. అది కథ. మనం ఇప్పుడు వరకు తిరిగిన ఫారెస్ట్ లో అన్నింటిలో కల్లా వాటర్ ఇక్కడ మాత్రమే తెల్లంగా ఉన్నాయి. ఫ్లోటింగ్ కాటేజ్ ఏంటి? ఓకే ఓకే ఓకే. హౌ మచ్ ఇట్ ఈస్? 1 day about like 9,000 10,000. 9,000 rupees for 1 day this room. This is not a lake. This property is island property. Okay. This white color boat also guest transporting boat. The front office have near to road. Okay. Yeah. Just waiting there. White color boat coming and pick up. They go. After checkout time, they return back. Okay. Including everything in the package. ఓకే ప్యాకేజ్. ఈ కాటేజ్లు ఉన్నాయంట. ఇది ఐలాండ్ కి సంబంధించిన కాటేజ్ అంట. దీనిలో వాళ్ళు పిక్ చేసుకుని వాళ్ళే చేసుకుంటారు. అదే ఇదే ఐలాండ్, చిన్న ఐలాండ్. రేట్లు మాత్రం వాసిపోతున్నాయి, 10,000 అంట ఇంటికి. ఇది మేరీ మాత స్టాచ్యూ. ఈ బోట్ లో టెంకాయలు అన్ని పెట్టుకుని అమ్ముతా ఉన్నారు, కుర్కురే ప్యాకెట్లు. సో ఈ మేరీ మాత స్టాచ్యూ దాటినాకనే తమిళనాడు బార్డర్ అంట అదంతా. సో ఇంకా మనం ఇప్పుడు వరకు చూసింది కేరళ బార్డర్, ముందు వచ్చేది తమిళనాడు బార్డర్ అదంతా. ఓకే, అటు పక్క ఉండేది కేరళ, ముందు వచ్చేదంతా తమిళనాడు లోకల్ ఫిల్మ్ షూటింగ్. తమిళనాడుది ఇదంతా ఐలాండ్. చూడండి ఎంత బాగుంది, అన్ని టెంకాయ చెట్లు ఐలాండ్. కథమంగళం ఏం లేదు. ఓకే, లవ్ మహేంద్ర రిసార్ట్. కెన్ వి విజిట్? కెన్ వి? నో ఛాన్స్. ఓకే, 2 months back. If I did book this Iceland, then we can go. Okay. How much it is cost per day? 3,000 1 day. ఈ కాయలు కానీ తింటే ఇంకా చేతి నిండా పడతాయి అంట. 10 నిమిషాలు చచ్చిపోతారంట కాయలు తింటానా. గబ్బిలాలు చూడు, ఎన్ని గబ్బిలాలు ఎగురుతున్నాయి టెంకాయల చుట్టూ. అక్కడ చూడు ఎన్ని ఏలాలు ఉంటాయి. అవి చూడండి ఎన్ని ఉంటాయి. అనంత మార్తాండ వర్మ కనాల్ ఫారెస్ట్ లోకి అయితే మనం ఎంటర్ అయిపోయినాం. ఇదే చివరి ప్లేస్. ఈ ప్లేస్ అయిన తర్వాత ఇంకా తట్టా పొట్టా సర్దుకొని ఇంటికి పోవడమే, ఇంకేం చేసేది ఏం లేదు. బట్ ఫారెస్ట్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఐలాండ్ అయిపోయిన తర్వాత మనం ఎగితే శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం. సముద్రొడ్డున శివ స్టాచ్యూ ఉంటుంది లోపల. సో ఇది శివ స్టాచ్యూ, చూడటానికి చూడనట్టుందో. ఇదంతా టెంపుల్. ఐలాండ్ అయిపోయినాక సెకండ్ ప్లేస్ వచ్చేసి శివ టెంపుల్. శివాస్ టెంపుల్ అసలు స్టాచ్యూ చూడటానికి మాత్రం భలే ఉంది. అసలు విజువల్గా బాగా ఆకాశంలో కూడా శివ స్టాచ్యూ చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా టెంపుల్. సో దెన్ అదంతా సముద్రం. సో ఇదంతా సముద్రం. ఈ సముద్రం ఒడ్డున శివ స్టాచ్యూ అయితే ఉంది. ఇదంతా సముద్రమే. అలలు చూడండి ఎంత ముంచుకొని వస్తున్నాయో. వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. సో శివ స్టాచ్యూ దగ్గర అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, రోజుకొంబోద్ది. ప్లేస్ మాత్రం బేభత్సంగా ఉంది. ఐస్లాండ్ కంటే ఇదే బాగుంది నన్ను అడిగితే. చాలా అంటే చాలా బాగుంది. శివ స్టాచ్యూ నుంచి కోవలం బీచ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. కోవలం బీచ్ లోపల సముద్రం మధ్య లోపలికి ఉంటుందంట దారి. చూడండి ఈ సముద్రం ఒడ్డున రిసార్ట్లు చూడండి ఎంత బాగుందో. రిసార్ట్లు లక్ష ఖర్చు అయినా కూడా ఆడుంటే నైట్ వ్యూ మాత్రం అదర చూడొచ్చు. బా
ఏమన్నా ఫీలింగ్ ఉంటుందంటే ఏమన్నా ఫీలింగ్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే బీచ్ ఎప్పుడెప్పుడు ముంచుతామా అన్నట్టు అంత కోపంతో పరుగులు ఇస్తుంది. సూర్యుడు మాత్రం లోపలికి దిగిపోతూ ఉన్నాడు. ఈ సముద్రం నుంచి గాలి అయితే చాలా చల్లగా వస్తుంది. ఇక్కడంతా షేప్ నిలబడితే అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. బట్ కాకపోతే ఇంకా ఎక్కువసేపు ఏడే ఉంటే మనం మళ్ళీ వేరే ట్రిప్ పోలేము. సో అందుకని ఇంకా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ వ్యూ మాత్రం మీరు చూడండి ఒకసారి. ఇది చూడండి, ఈ వ్యూలో 0.5x స్కోప్లో చూడండి ఎంత నీట్గా కనపడుతుందో మీకు వ్యూ. మరి ఏంద్రా బ్యాచులర్ బ్రదరు, నువ్వు వంటలు చేసుకోకుండా ఇక్కడ ఆడో తగలబడి ఏంద్ర అనుకోబాకండి. అప్పుడప్పుడు ఇట్టటి కూడా చూస్తుండాలి. అసలు ఆ స్కై వ్యూ, సముద్రం వ్యూ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే వీడియో కన్యాకుమారి వీడియో. పొద్దున్నే సన్లైట్ సముద్రంలోంచి పైకి లేసే వ్యూ అయితే మీకు చూపిస్తా. సో ముందు వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అంటిల్ బాబాయ్ సిట్లు మీ బ్యాచులర్ బ్రదరు.